స్పీడ్ పికప్ అందుకోవట్లేదు, స్లోగా వస్తుంది అనే ఆలోచన ఆయనకి లేదు కదా. ఆటో వెళ్ళిపోతుందని చెప్పేసిన ఆలోచనతో ఆయన ఇక్కడ నుంచి వచ్చేసి ఆటోని గుర్తించాడు. ఒకసారి ఆలోచన అందులో ఉన్న పిల్లల పరిస్థితి ఏంటంటే, అందులో మీ పిల్లలు ఉండదు, వస్తున్నాడు స్పీడ్ గానే వచ్చేస్తున్నాడు, ఆటో వెళ్ళిపోద్ది అనుకున్న ఆలోచనతో పోతాడే తప్ప అక్కడ కొడుకు చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా మా పిల్లలు ఇలా అవ్వాలని ఎన్నో ఆశతో ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు కావచ్చు, నాకు కావచ్చు, ప్రతి మనిషికి అవునా కాదు. అది అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి. ఆ ఆటో కెపాసిటీ ఎంత, ఎంతవరకు పోగలుగుతాడు, దానికి ఏ విధంగా చేయగలుగుతాడు, మనం కూడా ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా ఎవరిదండి. దాంతో పాటు ఒకసారి మీరు కూడా మీ పిల్లల గురించి చూడండి. పిల్లలు స్కూల్కి అందరూ పంపిస్తున్నాము, అదే పోయే ఆటో పరిస్థితి ఎంతమంది పోతున్నారు, ఆటోలో ఎంతమంది ఉండడానికి అవకాశం ఉందని మనం కూడా అబ్జర్వ్ చేయాలి కదా. ఏం లేదు తక్కువలో వస్తుంది అంటే ప్రతి మనిషి అదే వ్యవసాయ పని చేస్తున్నాం, కూలి పని చేస్తున్నాం, ఆర్థికంగా ఇబ్బంది ఉండడం అని కాదనట్లేదండి. మీరు ఎంత కష్టపడి ఉద్యోగం చేసినప్పటి నుంచి ఈ రోజు 6 గంటలు, నెక్స్ట్ 6 గంటల వరకు 24 hours వరకు కష్టపడి మీరు ఎంత సంపాదించాలి, ఎవరి గురించి అండి. ఎలాగో మీకు మన లైఫ్ అయిపోయిందండి. ఏదో మీరు కావచ్చు, నేను కూడా అలాగే, ఎస్ఐ గారు కూడా అలాగే, నేను కూడా అలాగే కదా. మేము ఉద్యోగం చేస్తుంది దేని గురించి, మా గవర్నమెంట్ జీతం వస్తుంది, మా పిల్లల గురించి, ఇంక మన లైఫ్ అంతా అయిపోయిందా లేదా, ఇంకా దీనికంటే అడిసేదిందా పొడిసేదిందా, ఎవరన్నా ఎవరు ఏం చేయగలమా, అయిపోయింది. అట్లీస్ట్ వాళ్ళ గురించి చూస్తున్నాం కాబట్టి వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాలి అంటున్నాను. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఇప్పుడే మీ చెవుల నుంచి చీలవులు వదిలేయకుండా దయచేసి అర్థం చేసుకోండి. మీరు మాత్రమే కాకుండా ఇక్కడ రాని వాళ్ళు కూడా తెలియపరచండి. ఆటో డ్రైవర్స్, ఆటో యూనియన్ అసోసియేషన్ వారికి మరియు స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నటువంటి మన నిజాంపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ బస్ డ్రైవ్ చేస్తున్నారు ఆల్ స్కూల్ సంబంధించిన డ్రైవర్లకు, వారితో పాటు ఉన్నటువంటి క్లీనర్ల గురించి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశాము. వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. ముఖ్యంగా ఆ రోడ్డు మీద బయటికి వచ్చేటప్పుడు జరిగే ఇన్సిడెంట్స్ గురించి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాటి గురించి పూర్తిగా వాళ్ళకు క్షుణ్ణంగా వివరించాము. ఒక వ్యక్తి చనిపోతున్నారంటే, ఎటువంటి కారణం లేకుండా వ్యక్తి చనిపోతున్నారంటే అది యాక్సిడెంట్ కేసులో. కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏమవుతుందనగా, నిన్న మన గ్రామంపేట దగ్గర మన విలేజ్ నిజాంపేట మండలంలోని నాగారం మరియు నస్కల్ విలేజ్ సంబంధించిన కొంతమంది పిల్లలు, నిజాంపేట సంబంధించిన కొంతమంది పిల్లలు టీజీ మోడల్ స్కూల్ కొమ్మడిపల్లి విలేజ్ దగ్గర చదువుతున్నారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒక ఆటోలో వచ్చారు. ఆటోలో వస్తున్నప్పుడు ఉన్నదానికంటే యాక్చువల్గా ఆటో కెపాసిటీ ఎంత ఉండాలో అంత ఉండకుండా దానికంటే ఎక్కువ మందిని కూడా మీ పిల్లలను పంపిస్తున్నారు. ఏదైనా ఒకటి చిన్న జరిగిందనుకోండి, దాని తర్వాత ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి దయచేసి పిల్లల పేరెంట్స్ అందరికీ మా పోలీస్ వారి యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు స్కూల్కు పంపించేటప్పుడు మీ పిల్లల ఆటో దగ్గర ఎంతమంది ఉన్నారు, ఆ ఆటో డ్రైవర్ ఎలా ఉన్నారు, అతను మంచోడైనా కాదా, అతను ఏమైనా తాగేసి ఉన్నాడు అనే వర్షన్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనం అందరం బాగుంటాం, మీ పిల్లలు కూడా ప్రశాంతంగా ఉంటారని అనుకుంటున్నాను. వారితో పాటుగా స్కూల్ యజమాన్యం వాళ్ళకు కూడా, అంతకుముందు మేము స్కూల్ స్టార్టింగ్ అయినప్పుడు ప్రతి ఒక్క స్కూల్కు మేము తిరిగి కూడా ప్రతి ఒక్క స్కూల్ సంబంధించిన బస్సులను అది ఫిట్నెస్లో ఉందా, ఆర్సీ కరెక్ట్ ఉందా లేదా అనే వర్షంతో మేము వెరిఫై చేశాము. అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ స్కూల్ యజమాన్యానికి కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పంపిస్తున్న డ్రైవర్ ఎటువంటి వారు ఉన్నారు, ఆ డ్రైవర్ కరెక్టా కాదా అని ఒకసారి వెరిఫై చేసుకోండి. వారితో పాటుగా డ్రైవింగ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, బస్ ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు, ఏదన్నా చిన్న ఇష్యూ అవ్వడానికి వాళ్ళకి తెలియకుండా రోడ్డు మీద వచ్చేస్తుంటారు. ఈ డ్రైవర్లు కూడా మెయిన్ రోడ్డు పైన ఆపడానికి అవకాశం ఉంది, వెనక నుంచి ఇంకో వెహికల్ వస్తుంటుంది. కాబట్టి మీ స్కూల్ తరఫున కూడా, మీ యాజమాన్యం తరఫున, మీ స్కూల్లో సంబంధించిన బస్ డ్రైవర్లకు కూడా వాళ్ళకి సంబంధించి కొంచెం అవేర్నెస్ చెప్పే విధంగా మీరు చెప్పాలి. మేము చెప్తున్నాం, మీరు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్తుంటే బాగుంటుంది. ఓన్లీ స్కూల్ బస్ మాత్రమే మాకు స్కూల్ సంబంధించిందనే ఆలోచనతో చాలామంది మీరు పట్టించుకోకుండా ఉంటున్నారు. దయచేసి స్కూల్ బస్ మాత్రమే కాకుండా మీ స్కూల్లో దించడానికి, పిల్లలకు దించడానికి వస్తున్న ఆటోస్ ఉన్నాయి, ప్రైవేట్ ఆటోస్ చాలామంది వస్తున్నారు. ఆ ప్రైవేట్ ఆటోస్ పైన కూడా ఒకసారి అడగండి, ఏం బాబు ఉన్నదానికంటే ఎంతమంది ఎక్కించుకొని వస్తున్నావు, సడన్గా వాళ్ళు తీసుకొని వస్తున్నాం వాళ్ళకు కూడా చెప్పండి. ఒకవేళ మీరు చెప్పే మాట వినకపోతే మాకు తెలియపరచండి, మేము అక్కడికి వస్తాము, స్కూల్ దగ్గర డ్రైవ్ చేస్తాము. అటువంటివి ఉన్నట్లు చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించాము. మా సీనియర్ ఆఫీసర్ల ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే మేమందరం చేసేది అదే పోలీసుగా కాకుండా ఒక మానవతా ఉన్న వ్యక్తిగా చేస్తున్నాము. ఏదన్నా చిన్నది ఇష్యూ అయినప్పుడు ఒక వ్యక్తికి, ఏదైనా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏదైనా చిన్న ఇష్యూ అయిందనుకోండి, వారి మీద ఆధారపడ వస్తున్నప్పుడు వెహికల్ స్కిడ్ అవ్వడానికి అవకాశం ఉంది. మీరు ఆటో డ్రైవింగ్ ఆటో స్కూల్ సంబంధించిన పిల్లలు మాత్రమే, పెద్దవారు కూడా మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, కార్లో కావచ్చు, బైక్ పైన వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. మీరు ఎంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లయితే మీకేం జరిగినా, లేక ఆపోజిట్ వ్యక్తి నడుచుకుంటూ వచ్చే వ్యక్తికి ఏమైనా జరిగినా ఆయన మీద ఆధారపడే కుటుంబం పరిస్థితి ఏంది, మీ మీద ఆధారపడే కుటుంబం పరిస్థితి ఏంది. కాబట్టి ఇటువంటి చాలాసార్లు మేము చెప్తున్నాం, కానీ మీ దాంట్లో మీలో ఎటువంటి మార్పు రావట్లేదు. కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమంది అన్ని రకాలుగా ప్రికాషన్ తీసుకొని వెళ్తున్నారు. కానీ అందులో కొంతమంది పిల్లలు, యూత్ 18-19 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేసుకుంటున్నారు. దయచేసి వాళ్ళను కూడా, వాళ్ళపైన యాజ్ ఏ పేరెంట్స్గా మీ పిల్లల పైన పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని
మా యొక్క విజ్ఞప్తి. మీరు ఇలా ఉంటారనుకుంటున్నాను. వారితో పాటుగా ఇప్పుడు రీసెంట్‌గా ఈ రోడ్ల పైన కూడా ఎక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ మా సీనియర్ ఆఫీసర్ల ఆదేశానుసారంగా ఈ రైలుకి సంబంధించి అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగి ఉంటే వాటిని కూడా విజిట్ చేస్తున్నాము. ఈ జంక్షన్ సంబంధించిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే ఇన్సిడెంట్ జరగకుండా ఉండవలసిన మార్గాలు కూడా మేము వెతుకుతున్నాము. ఈ రోడ్ హైవే అథారిటీతో కావచ్చు, రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కూడా కలెక్టర్ మేడం గారి దగ్గర మీటింగ్ తీసుకుని అందులో కూడా పార్టిసిపేట్ చేసేసి అవి కూడా జాగ్రత్తలు మా సైడ్ నుంచి మేము తీసుకుంటున్నాం. అందులో మీరు కూడా సపోర్టివ్గా ఉండి భాగస్వాములు అయితే బాగుంటుందని మా యొక్క సూచన అండి. ఈ అవకాశం ఇచ్చినప్పుడు